ఢిల్లీలో రైతుల దీక్షకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రైతు చట్టాలకు సంబంధించి పెట్టి. బట్ వాళ్ళ మీద వీళ్ళు అటాక్ జరుగుతుంది అక్కడి నుంచి. బట్ వీళ్ళని వాళ్ళని కాపాడుకుంటానికి గ్లౌజెస్, టియర్ గ్యాస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా వాళ్ళు ప్రయోగిస్తున్నప్పుడు అటు తట్టుకుంటానికి కోట్స్ ఇలాంటి రకరకాల వాళ్ళతో వస్తున్నారు. ఇది ట్రెండ్ అవుతుంది. అంటే ఈ ఇష్యూ వాళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేకపోతే ఇది ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇది ఒక స్టంట్ లాగా చూడొచ్చా? ఏంటండి? ఏం జరుగుతుందంట? అంటే ఎలక్షన్ రాబోతోంది కాబట్టి ఎన్నికల ముంగిట తమకి సంబంధించినటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఒక 50% అయినా హోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు. ఓకే. దాన్ని తప్పని ఎవరు అనలేరు, అనకూడదు కూడా. అంటే ఇది అవకాశం అనుకున్నారు. ఇప్పుడు కోర్టులో కేసులు వేసేటువంటి న్యాయవాదులు ఏం చేస్తున్నారు? బలారా జడ్జి వచ్చినప్పుడే బెంచ్ మీదకి వచ్చేలా చూస్తున్నాం, నువ్వు టెన్షన్ పడద్దు అని క్లయింట్తో చెప్తున్నారు. ఓకే. అంటే ఆ జడ్జి వస్తే ఇతనికి ఫేవర్ జరుగుతుంది అనేది ఇతని ఉద్దేశం. అప్పటి వరకు వెయిట్ చేయండి అని క్లయింట్కి చెప్తాడు. అవును. అంతే. ఇది కూడా ఏమీ పెద్దగా తేడాలు లేవు. ఆలోచన ఒకటే. ఏదైనా సరే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది టైం. ఈ టైంలో కొంచెం ప్రెజర్ పెడితే ఓట్ బ్యాంక్ ఎక్కడ చెదిరిపోతుందో, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో అనే ఉద్దేశంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది. తమ పని చేసి పెట్టే అవకాశం ఉంటుంది ప్రభుత్వం అని అదే అనుకుంటారు. అంటే అవతల వాడు అవసరంలో ఉన్నప్పుడు కదా వెళ్ళి మనం పని చేయించుకోవాల్సింది. ఇది కూడా కరెక్ట్. అందుకని దిగారు రంగంలోకి అనుకుందాం. దీనిలో ఇంకొక మెలికేంటి? ఇప్పుడు వాళ్ళందరూ సర్వసన్నద్ధంగా కూర్చుంటున్నారు. ఈ సన్నద్ధంగా కూర్చోకపోతే అన్ప్రిపేర్డ్గా కూర్చున్నారు, అందువల్ల ప్రభుత్వం ఈజీగా ట్యాకిల్ చేసి కొట్టేసి పంపించేయగలిగింది అని ఇప్పుడు ప్రొటెక్టెడ్గా కూర్చుంటున్నారని మాట్లాడుతున్న వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ టియర్ గ్యాస్ వదిలితే ఎలా సపోర్ట్ చేసుకోవాలనే సిస్టమ్ ఈ రోజున కొత్తగా రాలా. పురాతన కాలంలో కూడా, స్వతంత్రోద్యమ కాలంలో కూడా బయటకి ఏదైనా ఊరేగింపులకు వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు పట్టుకెళ్ళేవాళ్ళు చేతుల్లో. ఎందుకు ఉల్లిపాయలు పట్టుకెళ్ళేవాళ్ళు అంటే టియర్ గ్యాస్ వదిలితే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది పాత విషయమే. ప్రొటెక్టివ్గా వెళ్ళటం అనేది. ఇప్పుడు అవతల వాడు లాఠీ చార్జ్ చేస్తాడనుకున్నప్పుడు కొంచెం బందోబస్తుగా వెళ్ళటం అనేది అది దెబ్బలు తినకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం. కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదు, ఆత్మరక్షణ ప్రోగ్రాం కూడా ఉంటుంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి. దీని మీద మాట్లాడేవాళ్ళు ఇవన్నీ గమనంలో లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే. అంటే ఉద్యమాలను అణిచేటువంటి ప్రోగ్రాం ప్రభుత్వానికి ఎలా ఉంటుందో, అది హక్కుగా ప్రభుత్వాలు ఎలా భావిస్తాయో, ఉద్యమాలు చేయటం ద్వారా తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి అని అనుకునే హక్కు కార్మికులకి అందరికీ ఉంటుంది, సమాజానికి ఉంటుంది, పాలితులందరికీ ఉంటుంది. ఇది పాలకులు గుర్తించాలి. గుర్తించి, అంటే పాలకుడి స్వభావం చాలా మందిలో ఉంటుంది విస్తరించి. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటున్నారు, అదేంటి మాస్కులు వేసుకుంటున్నారు, లేకపోతే మరొకటి వేసుకుంటున్నారు, గ్లౌజులు పెట్టుకుంటున్నారు. మీరు అంటే భద్రతా శ్రేణుల్ని అక్కడ నియోగించి వాళ్ళతో దాడులు చేయించినప్పుడు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అదే చేస్తున్నారు. అదే విచిత్రము. అంటే ఎట్లా అంటే ఓపెన్ గా బేర్ బాడీతో కూర్చుంటే మీరు వచ్చి కొట్టి వెళ్ళిపోతారా? అది కదా ఇబ్బంది. అందుకని ఇలాంటి వార్తలు సర్క్యులేషన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం విచిత్రంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. అవును సార్. అంతకుముందు కూడా ఈ రైతు ఉద్యమం జరిగింది. అప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ లాఠీ చార్జీలు, గందరగోళాలు జరిగినాయి. బట్ అప్పుడు మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ వీళ్ళు మళ్ళీ బయటికి, అంటే అప్పుడు ప్రభుత్వం చట్టాలు ఉపసంహరణ అని చెప్పింది కదా, అందుకని వీళ్ళు మళ్ళీ బ్యాక్ అయిపోయారు. అంతే. చట్టాల ఉపసంహరణతో పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఇప్పటికే అది ఉంది, కానీ వేరే టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆయన. సార్, దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? మీరు పాజిటివ్గా వస్తుంది. ఓకే. ఓకే. కొద్దిగా మూమెంట్ ఆల్రెడీ ఆ ట్రెండ్ కనిపిస్తుంది. రెండోది కోర్టు ఆపరేషన్లు కూడా చేస్తుంది గవర్నమెంట్. లొంగ తీసుకునే వేరే పద్ధతుల్లో లొంగ తీసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ప్యారలల్ గా సైమల్టేనియస్ గా నడుస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ గురుగారు.